నిన్న అసెంబ్లీలో సుధాకర్ బాబు గారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అయితే ఆయన ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి గారి మేలు చూస్తుంటే అంటే చేసిన మేలు చూస్తుంటే కాళ్ళు అట్టుకోవాలనిపిస్తుందంట ఆయనకి. మొత్తం ఎస్సీలందరూ కాళ్ళు అట్టుకోవాలంట. అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహం కట్టేశారంట. అంటే మరి ఈయన దృష్టిలో అంబేద్కర్ ఎస్సీలకి ఒక్కరికే చెందినవాడా ఏంటో అర్థం అవ్వలేదు. అయితే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కట్టడం ద్వారా మళ్ళీ మరో రాజకీయాన్ని మొదలెట్టారు, ఎస్సీలకి ఏదో మేలు చేస్తున్నట్టు. నిజంగా చెప్పండి, నేను నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ యొక్క విగ్రహాలు కట్టడం ద్వారా, లేకపోతే ఈ యొక్క దేవాలయాలు కట్టడం ద్వారా, లేకపోతే ఈ యొక్క ఈవెంట్స్ వచ్చినప్పుడల్లా ముస్లింలకి భోజనాలు పెట్టించడం ద్వారా అవి ఒక మొత్తం సమాజానికి, వాళ్ళు మొత్తం వర్గానికి మనం న్యాయం చేసేసినట్టేనా? వాళ్ళని ఇప్పుడు విగ్రహం కట్టడం ద్వారా ఎస్సీలందరూ బాగుపడిపోయినట్టేనా? అంటే ఏంటి సంకేతం? ఇప్పుడు ఈ యొక్క ఎస్సీలను అడ్డెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా గెలుచుకుంటూ వచ్చాడు, మరి ఇప్పుడు దూరం అవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు అసెంబ్లీలో దిగజారి స్క్రిప్టెడ్గా చివరి ప్రసంగం అనుకుంటా, ఆయనకి సీటు కూడా లేదు, ఆయన దిగజారిన మాటలు మాట్లాడుతున్నాడు. చాలామంది ఆగ్రహిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈయన పంద అయితే మారట్లే జగన్ గారిది. అంటే ఇక్కడ సుబ్బు గారు మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా విషయం తెలియాలి. ఏంటంటే అక్కడ ఎవరు ఏం మాట్లాడాలన్నా కూడా వారికి ముందుగానే పంపిస్తారు, మీరు ఇది మాత్రమే మాట్లాడండి అని. శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు. దాని ప్రత్యక్ష సాక్ష్యం కోటంరెడ్డి శ్రీధర్ గారి వివరంగా కూడా చెప్పడం కూడా జరిగింది. జరిగిన పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటే దానికి వాస్తవాలని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంటాయి. నిన్న శాసనసభ సాక్షిగా సుధాకర్ బాబు గారు మాట్లాడింది నేను కూడా చూశాను. చివరి ప్రసంగం అయింది. ఆయన ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. నిస్సందేహంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు చూసుకుంటూ ఉంటే ఆ సామాజిక వర్గం మీద ఎన్ని దాడులు జరిగినాయో ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగల. అంతమంది చనిపోయారు కూడా. మాస్క్ అడిగిన నేరానికి మంచి డాక్టర్గా పేరున్నటువంటి సుధాకర్ గారిని పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయన చనిపోవడానికి కారణమైంది ఏ ప్రభుత్వం, ఎవరు? ఆ తర్వాత దళిత డ్రైవరు, మీ శాసనమండలి సభ్యుడి దగ్గర పనిచేస్తున్న దళిత డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్ళి పడేసి నేనే చంపానని చెప్పిన తర్వాత ఆ మండలి సభ్యుడు ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? మీ ముఖ్యమంత్రి గారి పక్కనే తిరుగుతున్నాడు. అవి మీకు కనిపించలేదా? మీకు పిల్లలు బాగుపడాలని చెప్పని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నీ ఏర్పాటు చేసేసి దానికి ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారిని మీరు కాదని చెప్పని ఈరోజు ఈయన గెలిపించుకున్నందువల్ల ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాన్ని ఈరోజు ఆయన తీసేశాడు. ఇది మీకు మేలు చేసినట్ట. పొద్దున మీరు సంపాదించుకున్న సంపాదన తక్కువగా ఉంటుంది కాబట్టి రోజుకి 15 రూపాయలతో కడుపు నిండే అన్నా క్యాంటీన్లు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు మీకు మేలు చేశారా, కీడు చేశారా? తీసేసిన ఈయన మీకు మేలు చేశాడా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటీవల కాలంలో నా దగ్గరకు ఒక ఇష్యూ వచ్చిందండి. ఒక ఎస్సీ అతను ఐఐటీలో, అంటే ఒక విద్యార్థి ఐఐటీలో ర్యాంక్ సాధించి సీట్ తెచ్చుకున్నాడు. అయితే వీళ్ళకి ఫినాన్షియల్లీ కుటుంబం నెలకు వచ్చేటడుగు 3-2 వేలతో బతికే కుటుంబాలు అయ్యి. అయితే మేము అంత చదివించలేము అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే, నేనున్నాను మీకోసం, మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీరు ఏం ఆలోచించకుండా వెళ్ళి జాయిన్ అయిపోండి అని చెప్పాడు. వాళ్ళకి ఫోటోలు ఇచ్చేసాడు, మొత్తం అంత ప్రచారం చేసేసాడు, అంత బాగానే ఉంది. ఇతను పాపం వెళ్ళి జాయిన్ అయ్యాడు. నెల వచ్చేటప్పటికి ₹1,00,000, అదే సంవత్సరం ఫీజు వచ్చేటప్పటికి ₹1,00,000 అవుతుంది. ఈ నెల హాస్టల్ ఖర్చులు ఇవన్నీ తడిచి మోపుడు అయిపోయినాయి. ఇప్పుడు దాకా ₹1 ఇవ్వలేదంట. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈ మధ్యకాలంలోనే టీడీపీ పార్టీలో ఒక ప్రముఖ నేతకి ఫోన్ చేసి చెప్పడం, ఆయన ద్వారా నాకు రావడం జరిగింది. అంటే ఇతను ఎస్సీలకి ఎంత మేలు చేస్తున్నాడు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకి ఎస్టీలకి మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది ఫస్ట్లో. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి అందరికీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని ఆపేసిందండి. పీజీ చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది లేదు. ఇందాక నేను చెప్పినట్టు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని అవకాశాన్ని రద్దు చేసేసారు. అంటే కార్పొరేట్ విద్యకు సమానంగా చదువుకునే అవకాశాన్ని ఈ పిల్లలు లేకుండా చేశాడు. ఇది ఎస్సీలకు ఆయన చేసిన మేలని చెప్పి వీళ్ళు భావిస్తే మనం చెప్పడానికి ఇంకే వేరే ఏం లేదు. ఇక రెండోది విదేశీ విద్యా కానుక, అంబేద్కర్ గారి విదేశీ విద్యా కానుక. దాన్ని తీసుకొని వెళ్ళి ఆ రోజు 4,000 మంది పైచిలుకు విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశం కలుగజేసి వాళ్ళ సంపూర్ణంగా ప్రభుత్వమే భరాయించింది. దాన్ని రద్దు చేశాడు ఈయన. పైపిచ్చు అంబేద్కర్ గారి పేరు తీసేసినప్పుడు మాట్లాడిన ఈ వ్యక్తి అంబేద్కర్ గారి పేరే తీసేశాడు.
అవును. అంబేద్కర్ గారి పేరు తీసేయకుండా మాట్లాడిన ఈ వ్యక్తి చివరి ప్రసంగంలో దాన్ని ఏదన్నా ఉదాహరిస్తాడేమో అనుకున్నట్టే అది కూడా ఉదాహరించలేదు. అంటే వాళ్ళు చెప్పిందే చెప్పాలి కదా, కాబట్టి అది కూడా లేదండి. అంటే ఇప్పుడు నువ్వు ఏం మేలు చేశాడని చెప్పని వీళ్ళకి ఇంకోటి, ఆ రోజు ఐఏఎస్లకి ఐపీఎస్కి తర్ఫీదు ఇచ్చే దానికి ప్రభుత్వం ప్రోత్సహించింది. ఆ రోజు వాళ్ళకి తర్ఫీదు ఇచ్చింది, దాన్ని అంతా ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరాయించింది. ఇప్పుడు అది తీసేసావు కదా, అంటే వీళ్ళకి ఎస్సీలకి ఏం మేలు చేశాడు? ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఈరోజు మార్పులు చేర్పులు చేర్చుకున్న నియోజకవర్గాలు చూసుకుంటా ఉంటే ఎస్సీలు బీసీలు ఉన్నాయి తప్ప ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఒక్కళ్ళు తప్ప ఎక్కడన్నా ఉండొచ్చు ఉంచండి. ఇందుట్లోనే మళ్ళీ ముగ్గురు తీసుకొచ్చి వాళ్ళ సామాజిక వర్గాలను పెట్టాడే తప్ప మీకు ఏమైనా అవకాశాలు కలగజేశాడా? మిమ్మల్ని మారుస్తున్నాడు, దాని గురించి నువ్వు మాట్లాడు. ముందు నీకు లేదు, అవును. గోరంట్ల మాధవ్ గారికి లేదు. బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే బీసీలు ఇది శాసనసభాపతి గురించి చెప్తా ఉన్నాడు. నీకు అచ్చెన్నాయుడు గారు బీసీ కదా, కొల్లు రవీంద్ర గారు బీసీ కదా, కోన ప్రభాకర్ గారు బీసీ కదా. వీళ్ళందరికీ జరుగుతున్న అన్యాయాలు ఎట్లా ఉండే, వీళ్ళని ఏ విధంగా దౌర్జన్యం చేశావు? అలాగే బీసీ నాయకుడు చంద్రయ్య యాదవ్ గారిని గొంతు కోసి చంపేశారు కదా, అంటే ఆయన బీసీ కాదా? నిన్నగాక మొన్న రేపల్లెలో అక్కయ్యని ఎందుకు ఇట్లా మీరు వేధిస్తున్నారని చెప్పినందుకు ఆ బాలుణ్ణి సజీవ దహనం చేశారు కదా, ఆ కుర్రాడు బీసీ కాదా? ఏ వర్గాలు ఈరోజు మీరు ఒక వర్గానికి ప్రతినిధులు అయ్యుండి, ఆ వర్గ నాయకులు అయ్యుండి మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకుంటూ ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని దాడులు, ఇన్ని దాష్టికాలు, ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే ప్రశ్నించిన మీరు ఆ జాతికి మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? అంటే ఈయన చేసిన వైఫల్యాలన్నీ ప్రజలకు తెలిస్తే వ్యతిరేకంగా ఉంటే దాది చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది, తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడింది. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మనం చచ్చిపోయినా పర్లేదు, మన జాతి నాశనం అయిపోయినా పర్లేదు, మన జాతి మేలుకొరకపోయినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మేలు కలగకూడదనే ఒకే ఒక్క ఉద్దేశంతో మీరు ఎన్ని అకృత్యాలు చేస్తున్నా సమర్థిస్తున్నా మీరు ఆ జాతి కోసం మాట్లాడారంటే జాతి మొత్తం సిగ్గుతో తలదించుకుంటా ఉంది. ఇక అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకొద్దామండి. దళిత శాసనసభ్యుడు ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో 125 అడుగుల విగ్రహాన్ని 125 ఎకరాల స్థలాన్ని కేటాయించేసి దాన్ని శృతివనంగా మార్చేసి పర్యాటకంగా కేంద్రంగా తీర్చిదిద్దాలనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్ణయం అంబేద్కర్ గారి విగ్రహానికి మేలు చేసిద్దా? తీసుకెళ్లి విజయవాడలో పెట్టిన దానికి మేలు చేసిద్దా? అంటే ఒక అంబేద్కర్గా ఇన్ని అకృత్యాలు దళితుల మీద చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పెద్దలు ఒక విగ్రహం పెడితే సరిపోయిద్దని మీరు భావిస్తున్నారా? అంటే ఇదేనా మీరు చెప్పేది సందేశం వాళ్ళకి ఇచ్చేది? ఈరోజు పిల్లలకు సంబంధించి మీకు సంబంధించి చెబుతున్నాను నేను, 90,000 మందికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటీర పరిశ్రమలు పెట్టుకోండి, లేకపోతే వాళ్ళు చేసే వృత్తులకు సంబంధించి పెట్టుకోండి అని చెప్పని ఎస్సీలకు సంబంధించి 90,000 మందికి సహాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మీరు దాన్ని మర్చిపోయి ఈరోజు ఎంతమంది సహాయం చేశారు చెప్పండి? పట్టుమంది 20 మందికి చెప్పండి. మీరు మీకు వచ్చినటువంటి 27 పథకాలను రద్దు చేశారు. ఇంకోటి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ కాలనీల్లో 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు. మీరు ఈరోజు 5 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు చూపించండి ఎస్సీ కాలనీల్లో. మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ అనేది అర్థమైపోతుంది. వాళ్ళు చెప్పుకోలేదు, చేసింది కూడా చెప్పుకోలేకపోవడం వాళ్ళ దౌర్భాగ్యం. చేయకుండా కూడా ఎదురుదాడి చేయడం అనేది మీ యొక్క ఈరోజు మీరు చేస్తున్నటువంటి పని. అంటే ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకుంటారా, లేకపోతే ప్రజలకు తెలియదు అనుకుంటారా? అది సీట్ కూడా లేదంటగా. లేదు మరి ఎందుకు అంత భజన? అక్కడ పెద్ద రెడ్లు ఏవో తీసేశారని టాకు. ఇప్పుడు అదే చెప్పానండి, అక్కడికి వచ్చి మాట్లాడాల్సింది ఏది మాట్లాడాలో వాళ్ళు చెబుతారు కాబట్టి మాట్లాడాలా. సొంత నిర్ణయాలంటూ ఉండవు కదా. భజన కార్యక్రమం పరాకాష్ఠకు చేరింది ఇలాంటి వాళ్ళందరం చూస్తూ ఉంటే. కాబట్టే ప్రజలు చాలా చైతన్యవంతులు అయ్యారు. ఈరోజు జరుగుతూ ఉంటే ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెబుతానండి మీకు, వాళ్ళు ఎలా మోసం చేశారనే దానికి కూడా చెబుతాను. దాదాపు చాలామంది, అది మంచి పద్ధతి అని నేను అంటలేదు, దాన్ని ప్రోత్సహించమని కూడా నేను అంటలేదు. మద్యానికి సంబంధించి ఒక చిన్న విషయం చెబుతాను మీకు. ఆ రోజు 62 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ని చూపించేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నానాయాగి చేశారు. ఇది 15 రూపాయలు తయారవుతుంది, ప్రభుత్వం ఇంత ఆదాయం పొందుతుంది, ప్రజల రక్తమాంసాలు పీలుస్తుందని చెప్పని ఆయన నానాయాగి చేశారు. మరి ఈరోజు అదే 200 పైచిలకు తోటి అమ్ముతున్నారు వాళ్ళు. అంటే 250 రూపాయల పైన అమ్ముతున్నారు అంటున్నారు. అంటే ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క కుర్రాడు క్వార్టర్ బాటిలే తాగాడు అనుకోండి, రోజుకి 180 రూపాయల నుంచి 190 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నాడు. నువ్వు అమ్మఒడి కింద వాళ్ళకి 15,000 ఇస్తున్నావు సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలు నువ్వు ఇచ్చిన 75,000. 5 సంవత్సరాల సంగతి నేను చెబుతున్నాను, నువ్వు ఇచ్చిన 75,000. మరి ఈరోజు ఆ పిల్లల్లో వాళ్ళ చదువుకునే పిల్లల తండ్రులు మందుకు బానిసైన వాళ్ళు రోజుకు ఒక క్వార్టర్ గాడి ఇది అయితే నెల మొత్తంలో 25 రోజులే తాగారు అనుకోండి, రోజుకు 200 కాడికి అదనంగా కడతా ఉంటే
నెలకు 5,000 ఇస్తున్నారు, సంవత్సరానికి 60,000 రూపాయలు ఇస్తున్నారు, 5 సంవత్సరాల్లో 3 లక్షల రూపాయలు. ఎంత దోచుకున్నావు వాళ్ళ దగ్గర? 75,000కి నువ్వు ఇక్కడ చూసుకుంటా ఉంటే 3 లక్షల రూపాయలు అంటే 2,25,000 రూపాయలు నువ్వు దోచుకున్నట్టే కదా. 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు కదా. ఎంత రక్తమాంసాలు పీలుస్తున్నావు వాళ్ళకి? అంటే వీళ్ళకి మేలు చేశాడా కీడు చేశాడా? ఎందుకు ప్రశ్నించరు వీళ్ళు? అంటే వాళ్ళకి ఇవన్నీ మాట్లాడకూడదు, ప్రజలకు తెలియకూడదు. కానీ ప్రజలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు, పరిస్థితులు అర్థం చేసుకున్నారు, కీలేరుగా ఎక్కడ వాత పెట్టాలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. దళితుల మీద చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు ఎంతమంది చనిపోయారో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. జడ్జి చివరికి న్యాయమూర్తి రామకృష్ణ గారు కూడా బలైపోయిన దాంట్లో ఉన్నారు. వరుసనే చూసుకుంటా ఉంటే మనకి వాళ్ళతే కాకుండా ఎదురు తిరిగిన ప్రజాప్రతినిధులు, వాళ్ళ ప్రతినిధుల్ని రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఎలా ఆయన్ని కారాగారంలో పెట్టి కొట్టారో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకుంటా ఉంటే అంతకంటే పిచ్చితనం ఏమీ లేదు. అంతిమంగా చూసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. వాలంటరీ వ్యవస్థను పెట్టేసి ఏదో అంతా మా అదుపాగ్యంలో పెట్టుకున్నామని మీరు భావిస్తున్నారు. ఇప్పుడు రేపు అదే యుద్ధం జరగబోతూ ఉంది. వాళ్ళు బలిపశువులు అయ్యామని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళని అడ్డం పెట్టుకొని అందరి గుట్టు మట్టు మీరు చేతిలో పెట్టుకొని బెదిరిస్తున్నారు, మీ నాయకులను బెదిరిస్తున్నారు. బలిపశువులు అవుతుంది కూడా వాళ్ళే. ఈరోజు వాళ్ళకి చాలామంది చూస్తున్నాను, సుబ్బు గారు వాలంటరీలోగా చేరి ఏదో లబ్ధి పొందాం అనుకున్న వ్యక్తులకి ఈరోజు చాలామంది పెళ్ళిళ్ళు కావట్లేదు, పిల్లనీయటానికి ముందు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ తిడుతుంది వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా అంతర్మదనం మొదలైంది. చాలా మంది దానికి వ్యతిరేకంగానే ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి చేసినటువంటి, బీసీలకి చేసినటువంటి అన్యాయం, ద్రోహం ఇంతవరకు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా చేయలేదనేది మాత్రం నా అభిప్రాయం.